ఆ 420 హామీలు ఉన్నాయి కదా, వాళ్ళు 6 హామీలు అంటారు. 6 కాదు, 420 హామీలు ఉన్నాయి. 420 ఉన్నాయి. ఆ 420ని మీరు ప్రజల్లో చర్చ పెట్టాలి. 6లో కూడా 6 లేవు, 13 ఉన్నాయి. ఇప్పుడు 2 చేసినామని ఒక అబద్ధం ఆడుతుండ్రు. ఇప్పుడు మహిళలది దాని పేరేందో మహాలక్ష్మి అని పెట్టారు. మహాలక్ష్మిలో 3 ఉన్నాయి. ఒకటి ఉచిత బస్సు, రెండోది 2500, మూడవది గ్యాస్. 3 ఇస్తే మహాలక్ష్మి అనే ఒక హామీ అమలైనట్టు. వాడు 3 ఇవ్వకుండా ఒక బస్సు ఇచ్చిండి అయిపోయినట్టు అంటలేరా? బస్సు కూడా మా అక్క అంటుంది, విజయక్క, బస్సులందరూ కొన్ని బస్సులు బంద్ పెట్టిరట. ఇదివరకు రామాయణపేట మెదక్కు రోజు 15-20 ట్రిప్పులు నడితే ఇప్పుడు 5 ట్రిప్పులు 10 ట్రిప్పులు నడుపుతారు. అంటే బస్సులు ట్రిప్పులు కమ్మి చేసింది. కొన్ని ఊర్లకు బస్సులు బంద్ అవుతున్నాయి. మళ్ళీ ఇలా ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు. కర్ణాటకలో అట్లే చేసిరట. ఒక 3 నెలలు నడిపిరట. రోజు 10 ట్రిప్పులు నడిచే కాడ 5 ట్రిప్పులు చేసిరట. అంటే ఇక కొండ నాలుకకు మంది వేస్తే ఉన్న నాలుక పోయింది అన్నట్టు. ఇవాళ వీళ్ళు మెల్లమెల్లగా అటువైపు పోతున్నారు. మరి ఊక్కునేది లేదు. గట్టిగా వీళ్ళని పోరాటం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ప్రజల పక్షాన ఇచ్చిన హామీ అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఊకుంటాం అసెంబ్లీలో. మొన్న 2 రోజులైంది. గట్టిగా అడిగినవా లేదా అసెంబ్లీలో? ఆయన అన్ని అబద్ధాలే. ఏమన్నారు అప్పుడు? అదేంటి, ఆ ప్రగతి భవన్లో 150 బెడ్రూమ్లు ఉన్నాయన్నారు, స్విమ్మింగ్ పూల్ ఉన్నదన్నారు, ఏందో చెప్పారు. మొన్న అసెంబ్లీలో అడిగిన బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు పోయి ఆ ప్రగతి భవన్ ఉంటుండు. బట్టి గారు, ఇప్పుడు నువ్వే ఉంటున్నావు కదా ప్రగతి భవన్లా, కేసీఆర్ కట్టిన దాంట్లో, ఇప్పుడు చెప్పు ఇక ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయో, స్విమ్మింగ్ పూల్ ఉన్నదో జర చెప్పవా బట్టి గారు, మొన్నటిదాకా మస్తు చెప్తుంది కదా అంటే మంచిగా నవ్వుతున్నాడు. ఇక కిందికి తలకాయ పెట్టి నవ్వుతుండే తప్ప లేచి చెప్తలేడు. నిజం ఉంటే చెప్పాలనా వద్దా? ఎన్నున్నాయో బయటకు వచ్చి చెప్పద్దా? బంగారు బాత్రూమ్ లాంటివి, స్విమ్మింగ్ పూల్ లాంటివి వీడియో తీసి చూపియనుంటివి బయటకు. ఏడవైనాయవన్నీ అంటే ఎన్ని జూటా మాటలు, ఎన్ని అబద్ధాలు చెప్తారు అనడానికి ఇవన్నీ ఒక ఉదాహరణ అని చెప్పి నేను మనవి చేస్తాను. అప్పట్లో దావోస్ పోయి మన కేటీఆర్ గారు పెట్టుబడులు తెస్తే దావోస్ పోడు దండగా పైసలు ఖరాబ్ అన్నారు. మరి ఇప్పుడు ఇద్దరు పోయిరా లేదా? వీళ్ళు గుంపు మేస్త్రి గిట్ట. మరి మీరెందుకు పోయిన? మీరు దండగా అన్నట్ట? మరి అంటే మేము చేస్తే దండగా, మీరు చేస్తే మంచిదా? అంటే వాళ్ళ నోటికి మొక్కాలిగా అన్ని రకాల అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసిండ్రు. ఇలా విషయాలు అర్థమవుతున్నాయి, ఒకటొకటిగా ప్రజలకు అర్థమవుతున్నాయి.